దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రయాస, మీ ఆసక్తి ఎంతో గొప్పది. దీనిని మరణం వరకు కొనసాగించుకుంటే మరి ఇంకా మనము దేవునికి దగ్గర అవుతాము. దేవునిలో ఇంకా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు ముచ్చుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాన్న, మరి ఈ లోకములో తండ్రి అనేకులు గనులు, గొప్పవారు, రాజ్యాధికారులు తండ్రి, ధనవంతులు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారికి లేని గొప్ప ధన్యత అల్పులము దేవా, అయోగ్యులమైనటువంటి మాకు తండ్రి, లోకములో తృణీకరించబడినటువంటి వారు అయినటువంటి మాకు తండ్రి, ఇంత గొప్ప బాధ్యతను, అవకాశాన్ని, భాగ్యాన్ని నీవు కలిగించిన విధానం బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాన్న, మరి నీ పనిలో పాత్రలుగా ఏవి దేవా, కొన్ని మాటలు తండ్రి నీ దగ్గర నుండి నేర్చుకోవడానికి మాకు సహాయం దేవా. విని విడిచిపెట్టకుండా, విని విడిచిపెట్టి మమ్మును మేము మోసపుచ్చుకోకుండా తండ్రి పాటించి మీరున్నటువంటి పరలోకము కోసము తండ్రి నమ్మకంగా ఏ పరిస్థితికైనా కానీ నిలబడే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి, సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ప్రతి మాటను తండ్రి దేవా నీ మాటగా తండ్రి మీరే ప్రసాదించండి, సహాయం చేయండి. మీరే కృప చూపించండి అయినా దేవా. ఈ కొద్ది నిమిషాల్లో, ఈ విలువైనటువంటి సమయంలో తండ్రి మీరే మాకు తోడుగా ఉండి నడిపించుకొని సమయోచితమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు పేరటి ప్రార్థన వేడుచున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పనిలో పాత్రలు ఏవి? దేవుని పనిలో పాత్రలు ఏవి? పాత్రలు, పాత్ర అనగా మామూలుగా మనం కొన్ని ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, ప్లేట్లు, ఆహారం వండుకునేటివి కానీ ఇలాంటి వాటిని మనం పాత్రలు అని అంటాం. అలాగనే ఇంకా కొంతకాలం కిందట పల్లెటూరులో ఎక్కువ డ్రామాలు కట్టేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లోన కొంతమంది డ్రామాలు కట్టిన వాళ్ళని అడిగేవాళ్ళు, నీ సీన్ ఏది అని అడిగేవాళ్ళు. ఇంకా కొంతమంది నీ పాత్ర ఏది అని అడిగేవాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాత్రలు, పాత్ర కొద్దిసేపు వచ్చి వారక్కడ నటించిపోవడము పాత్ర. మనం వాడుకునేటువంటి వస్తువులు, పనిలో వాడుకునేటువంటి వంట సామాన్లు పాత్రలు, వాటిని పనిలో వాడుకోవడము, పనిలో వాడబడేటివి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పనిలో పాత్రలు ఏవి? దేవుని పనిలో పాత్రలు ఏవి? ఇప్పుడైనా కానీ ఒక ఆహారపు వస్తువులు, మామూలుగా ఇంటికి అవసరమైనటువంటి ప్లేట్లు కానీ ఇలాంటివి చిన్న చిన్న టెంపరేషన్లు కానీ ఇలాంటివి కొన్నప్పుడు అవసరమయ్యే కొంటాం. ఇది మనకు పని పడుతుందనే కొంటాం. అలాగనే వాటిని పనిలో ఉపయోగించుకుంటాం. అవి లేకపోతే మన కుటుంబంలో మనకు చాలా ఇబ్బందులు అయిపోతాయి. అందుకనే వాటి పాత్ర అవి పోషించాలి. అందుకోసమే వాటిని తీసుకున్నాం, అందుకోసమే వాటిని వాడుకుంటున్నాం.
ప్రతిరోజు కూడా వాడుకుంటున్నాం. మరి దేవుని పనిలో కూడా పాత్రలు ఉన్నాయంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏవి ఆ పాత్రలు? ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన పనిని జరిగించుకోవాలనుకున్నప్పుడు ఆయన దేవదూతల ద్వారా జరిగించుకుంటున్నాడు, తన భక్తుల ద్వారా జరిగించుకుంటున్నాడు, ప్రవక్తల ద్వారా జరిగించుకున్నాడు, రాజుల ద్వారా జరిగించుకున్నాడు, గొర్రెల కాపర్ల ద్వారా జరిగించుకున్నాడు. ఆయన జరిగించుకోవాలనుకుంటే ఎలాంటి వారితోనైనా జరిగించుకుంటాడు, ఎలాంటి వారినైనా తన పనిలో పాత్రలుగా వాడుకుంటాడు. ఇలాగ మనం గమనించినట్లయితే, దేవుని పనిలో భక్తులైనటువంటి వాళ్ళు, ప్రవక్తలు, అలాగనే అపోస్తలులు, అలాగనే యాజకులు, లేవీయులు, ఇలాగ చాలా మంది వాడబడ్డారు. చివరికి ఈ మన కాలం వరకు కూడా దేవుడు తన పరిచర్యను జరిగిస్తూ నిర్వర్తిస్తూ వచ్చాడు. ఆయా కాలాలలో దేవుడు ఎవరి ద్వారా ఏ పరిచర్యను జరిగిస్తూ వచ్చాడు. సరే, ఆయన పనిలో దేనిని వాడుకోవాలనుకుంటే ఆయన ఖచ్చితంగా దానిని వాడుకోగలడు. మనుషునికి కొన్ని పరిస్థితుల్లో అవి అర్థం కాకపోవచ్చు, కానీ దేన్ని వాడుకుంటే తన పని జరుగుతుంది అన్నది దేవునికి తెలుసు. కాబట్టి ఏ సమయానికి ఏది వాడుకోవాలనో దాన్ని ఖచ్చితంగా వాడుకోగలడు. ఒక కారు నడిపేటప్పుడు స్టీరింగ్ ను వాడుకుంటాడు డ్రైవరు, బ్రేక్ ను వాడుకుంటాడు, క్లచ్ ను వాడుకుంటాడు, గేర్ ను వాడుకుంటాడు, ఇండికేటర్ వాడుకుంటాడు, లైట్ ను వాడుకుంటాడు, ఇవన్నీ హార్న్స్ వాడుకుంటాడు. ఇవన్నీ వాడుకుంటూ పోతుంటే అది ప్రయాణంలో ముందుకు సాగిపోతుంది. అన్ని ఉన్నాయి కదా అని అన్నిటిని ఒకటేసారి వాడుకోలేడు. బ్రేకుని, క్లచ్ను, గేరుని అన్నిటిని ఒకటేసారి వాడుకోలేడు. ఏది ఎప్పుడు వాడుకోవాలో దాన్ని ఖచ్చితంగా వాడుకోగలడు. అప్పుడు కారు ప్రయాణం ముందుకు సాగిపోతుంది. అలాగనే దేవుడు తన పనికి ఎవరిని వాడుకోవాలో వాళ్ళని వాడుకుంటాడు. అంతేకాదు, ఈ కాలములోనైతే క్రైస్తవులైనటువంటి వారందరి మీద దేవుని బాధ్యత ఉంది. క్రైస్తవులైనటువంటి వారందరినీ కూడా దేవుడు తనకు పనివారుగా వాడుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. సరే, వ్యక్తులతో పాటు కొన్నిసార్లు దేవుడు పక్షుల్ని వాడుకున్నాడు, జంతువుల్ని వాడుకున్నాడు, కొన్ని పరికరాలను వాడుకున్నాడు. అలాగనే ఈ యొక్క సమయంలో మరి ఒక భాగాన్ని మనం చదువుకుందామంటే, ప్రేమన సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనము. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనము. ఎవరైనా చదవండి. నిర్గమకాండము 4:2. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడుగయను. అందుకు అతడు కర్ర అనెను. ప్రేమను సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగం మనకు అర్థమైంది. సందర్భం మోషేతో మాట్లాడుతున్నాడు. అలాగ మనం గమనించినట్లయితే, మరి ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశములో బానిసత్వంలో నగ్గిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుడు వారిని బానిసత్వం పరిస్థితి నుండి బయటికి రప్పించడానికి, వారికి స్వేచ్ఛ ఇవ్వడానికి
ఆ బానిసత్వ బంధాల నుండి వారిని విడిపించడానికి దేవుడు ఎవరైతే సరిపోతుందా నాయకత్వపు లక్షణాలు ఎవరిలో ఉంటాయి, ఎవరైతే సరిపోతారు వారి యొక్క స్థితిగతులు బట్టి, వారి యొక్క వ్యక్తిగత మానసిక మనస్సును బట్టి, లేదా వారి ధైర్యాన్ని బట్టి, లేదా వారి తెలివిని బట్టి దేవుడు వారిని ముందుకు నడిపించుకుంటాడు. మామూలుగా మనము ఒక పెద్ద కంపెనీలో గాని లేదా ఒక హాస్పిటల్లో గాని కొందరిని డాక్టర్లుగా తీసుకుంటారు, కొందరిని నర్సులుగా తీసుకుంటారు, కొందరిని కసువు కొట్టే వాళ్ళగా, ఒకరిద్దరిని గేట్ దగ్గర కాపలా ఉండేవారిగా ఇలాగ తీసుకుంటారు. అలాగనే ఒక పెద్ద పని చేయాలనుకున్నప్పుడు, దాన్ని నడిపించడానికి కొంతమంది కావాలనుకున్నప్పుడు ఎవరు ఏ పనికి సరిపోతారు అనుకుని యాజమాన్యం ఆలోచించి పెట్టగలరు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఇశ్రాయేలు ప్రజల్లో కూడా అనేకులు ఉండగా, కానీ దేవుడు మోషే అయితే సరిపోతాడు అనుకున్నాడు. మోషే అయితే సరిపోతాడు, ఈ పనికి ఇతనైతే తగు, ఈ పనిలో ఇతనైతే నమ్మకంగా నిలబడగలడు, కష్టానికి నష్టానికి శ్రమలకి బాధలకి నిందలకి అవమానానికి అన్నిటికి కూడా ఎదుర్కొని నిలబడగలడు, అది ఇతనిలో ఉంది. కానీ ఆ మోషేను ఆ లైన్ లేకి తీసుకురావాల దేవుడు, ఆ పనిలోనికి తీసుకురావాల దేవుడు. అలాగా మరి దేవుడు మోషేకు ఉన్న పరిస్థితి అంతా చెప్పేసి, తన పిల్లలు ఐగుప్తు దేశంలో ఎలా నలిగిపోతున్నారు, బానిసత్వంలో ఎలా నగ్గిపోతున్నారు, ఉన్న పరిస్థితి అంతా చెప్పేసి, నిన్ను పంపిస్తాను ఐగుప్తు దేశానికి, నీవు రా, నిన్ను ఒక నాయకునిగా నిలబెడతాను, వారికి ముందుగా నడసల్లా అని దేవుడు ఈ విధంగా మరి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే తొందరగా ఒప్పుకోవడం లేదు. సరే, దేవుడు రకరకాలుగా చెప్తున్నాడు, ఒప్పుకోవడం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడుగుతున్నాడు. గొర్రెలు కాసే వారి చేతిలో ఏముంటది? కర్ర ఉంటది. ఇప్పుడు కాలంలో కొంత ఫ్యాషన్ అయిపోయింది, కర్ర పట్టుకొని పోవడం కూడా కొంతమందికి బరువు అయిపోయింది గొర్రెల కాపర్లకి. ఒకప్పటికి కర్ర చేతిలో లేనిదే గొర్రెలకు పోయే వాళ్ళు కాదు. ఇలాగా ఆ గొర్రెలు మేపేటువంటి వ్యక్తి ఆ కర్రను, ఏ కర్ర అయితే సరిపోతుంది, ఏదంటే ఏది కర్ర కదా, కనపడిందలా పట్టుకోవడం, ఏ కర్ర అయితే సరిపోతుంది అని ఇష్టముతో ఏరి కోరి తీసుకుంటాడు. తానేమో అంత ఇష్టముతో ఏరి కోరి ఒక కర్రను ఎన్నుకుంటాడు. అని ఆ కర్ర మిగతా ప్రజలు దాన్ని చిన్న చూపు చూస్తారు, దాన్ని అసహించుకుంటారు. ఎలాగా అని మనం ఆలోచన చేస్తే, లోకంలో ఉన్న గొర్రెలు కాసేటువంటి వ్యక్తికి ఇప్పుడు వాల్యూ లేదు. మన సైడ్ గొర్రెలు మేపుకొని వచ్చే వ్యక్తికి వాల్యూ లేదు. ఎలాగా అనంటే, ఎక్కడైనా కానీ న్యాయం పంచాయతీలు జరిగే కాడ చాలా మందిని పిలిపించుకుని ఉంటారు, కూర్చుని ఉంటారు. మరి ఇరుగు పొరుగు వారు ఉంటారు. అలాగనే ఒకవేళ ఆ పంచాయతీ మాట్లాడేటప్పుడు ఎవరైనా గొర్రెలు మేపే వ్యక్తి, గొర్రెలు కాసే వ్యక్తి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు నిలబడి విందాము ఏమిటి పరిస్థితి అని ఒకవేళ అక్కడ నిలబడినాడు అనుకుందామండి వెనకలే. సరే, గొర్రెలు కాసేవాడు వచ్చినాడు కదా, ఇక్కడ పంచాయతీ చెప్పుదు, ఇక్కడ ముందుకురా, ఇక్కడ కూర్చుందు అని ఎక్కడైనా కానీ గొర్రెలు కాసేవాడిని పిలవంగా మీరు చూసారా? నేనైతే ఎక్కడ చూడలేదు.
అలాగనే కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునేటప్పుడు కానీ, లేదా పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు కానీ, పెద్దలు కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ, మరి అటువంటి పరిస్థితిలో గొర్రెలు కాసేటువంటి వాడు వెనకల వచ్చి నిలబడినా కూర్చున్నా, ఇక్కడ ముందుకు రాయడ మాట్లాడల్లా, మాట్లాడదురా అని పిలుసంగా ఎప్పుడైనా చూసారంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. కారణం ఏంటి అంటే, వాడు గొర్రెలు కాసేవాడు, వానికి ఏం తెలుసు? వాడు గొర్రెటోడు, వాడు గొర్రెలు కాసేవాడు, గొర్రెటోడు, వానికి ఏం తెలుసు? అంతే. తినేటప్పుడు కూడా మంచి ప్రధానమైన మాట్లాడే కార్యక్రమాలు అంతా అయిపోయినాక తినేటప్పుడు కూడా మంచి ప్రధానమైన ప్లేస్ లో వచ్చి కూర్చుందిరా అని కూడా పిలుస్తారు. ఎక్కడ నిలబడి తిన్నా కూడా ఏమి నిలబడి తిన్నావు, లేదంటే ఎడన్న మూల కూర్చున్నా గానీ ఏ మీడ కూర్చున్నావు, లోపలికి రా అని పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. గొర్రెలు కాసేవాడిని సమాజం చిన్న చూపు చూస్తుంది. కానీ గొర్రెలు కాసేటువంటి మనిషిని సమాజము చిన్న చూపు చూస్తుందని దేవుడు అందరూ మనుషులందరూ గొర్రెలు కాసేవాడిని చిన్న చూపు చూస్తున్నారు కదా, మరి నేను కూడా చిన్న చూపు చూద్దాము అని అనుకోలేదు. మనుషులందరూ చిన్న చూపు చూసినంత మాత్రాన ఆయన చిన్న చూపు చూసేవాడు కాదు. అందుకని మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటాడు దేవుడు. లేఖనములో మరి ప్రభు వారిని గురించి వ్రాయబడిన మాటని మనం గమనిస్తే, తృణీకరించబడిన రాయే మూలకు రాయి అని. సమాజము ఏదైతే అసహించుకుంటుందో, ఏదైతే సమాజము ఏదైతే చిన్న చూపు చూస్తుందో, దేవుడు దానిని ఆయన అనుకుంటే ఘనంగా వాడుకోగలడు, ఘనంగా నిలబెట్టగలడు. మోషే గొర్రెలు మేపేవాడు. అలాగనే మనం పూర్వకాలం నుండి కూడా గమనిస్తే భక్తులైనటువంటి వాళ్ళు ఎందరో మరి గొర్రెల మంద సంపాదన కలిగినటువంటి వాళ్ళు. కానీ దేవుడు అలాంటి గొర్రెలు మేపే వారి వ్యక్తుల నుండే ఎక్కువగా మరి ఆయన వ్యక్తులను తన పనిలో నిలబెట్టుకున్నట్లు, వాడుకున్నట్లు మనం చూస్తాం. ఒక అర్పణలో అర్పించే విషయంలో మొట్టమొదట గొర్రెల కాపరి అయినటువంటి హెబెలు అర్పణనే దేవుడు స్వీకరించాడు. గొర్రెలు కాసేవని అర్పణ నేను స్వీకరించను అని దేవుడు చెప్పలే. ఆయనకి ఇష్టమైనది గొర్రెలు కాసేవాడు ఇచ్చిన అర్పణను కూడా ఆయన చక్కగా స్వీకరించాడు. అలాగనే మరి అబ్రహాము మందలు ఉన్నటువంటి వాడు. అలాగనే ఇసాక్ అయితేనేమి, యాకోబు అయితేనేమి, ఇంకా కొందరు గొర్రెల కాపర్లు, దావీదు అయితేనేమి, ఇలాగా అలాంటి వారు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు అని దేవుడు ఆలోచించలేదు. కానీ వారు ఏ ప్రవర్తనలో ఉన్నారు, వారి మనస్సు ఎలా ఉంది, వారి నమ్మకం ఎలా ఉంది, దాన్ని గమనించాడు. గమనించి అని అలాంటి వ్యక్తి గొర్రెల కాపరినైనా కూడా దేవుడు గొప్పగా వాడుకోవాలని ఒక గొర్రెల కాపరి అయిన దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. లైఫ్ లో రాజునైతనని ఎప్పుడు అనుకోలేదు. అలాగనే మరి గొర్రెలు కాసేటువంటి వారు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మొట్టమొదట దూత వెళ్ళి గొర్రెల కాపర్లకే చెప్తుంది. వారే వచ్చి ప్రభువును మొట్టమొదట దర్శిస్తారు. లేదు వీళ్ళు గొర్రెల కాపర్లు కదా, వీళ్ళకెందుకు ఈ ముఖ్యమైన విషయం చెప్పాలనుకోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఉపయోగపడి పలానా వ్యక్తి నుండి పని ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే వారిలో నమ్మకత్వాన్ని బట్టి గొర్రెల కాపరినైనా కూడా ఆయన వదలడు.
అందరూ ఉన్నారు, అందరూ దేవునికి కావలసిన వారే, కానీ అందరినీ వాడుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వారు దేవుని మీద సరైన ఆసక్తి చూపించడం లేదు, వారు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోవడం లేదు, దేవుని పనిని సరిగా అర్థం చేసుకోవడం లేదు, ఇది నా బాధ్యత కదా అని అనుకోవడం లేదు. అలాంటప్పుడు మరి అలాంటి వ్యక్తికి ఏదైనా బాధ్యత అప్పగించినా నిర్లక్ష్యం చేసే పనిని కూడా చెడగొడతాడు. అందుకనే దేవుడు ఎందరో ఉండగా మోషేను ఏర్పరచుకున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడుగుతున్నాడు. సపరేట్ గా కర్ర అయితే దానిని కింద పడి పామయింది, మరలా పట్టుకో కర్ర అయింది. నీ కర్ర ఏమిటి అని సపరేట్ గా అడుగుతున్నాడు. సమాజము ఆ కర్రను చిన్న చూపు చూసింది, సమాజము ఆ కర్రను అంత ఆ కర్రకు వాల్యూ ఇవ్వడం లేదు. ఒక మాట చెప్పాలంటే, గొర్రెలు మేపే వ్యక్తిని ఎప్పుడైనా మన ఇంటికి భోజనానికి పిలుచుకుందాం అనుకుందామండి, లేక పని పడి మన ఇంటి దగ్గరకు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెట్టుకున్నాం అనుకుందామండి, తన కర్ర తెచ్చుకునేటాడు. ఒకవేళ ఆ కర్ర ఎక్కడో గోడ కానిచ్చో ఒక మూల కానిచ్చో పెట్టింటాడు. కానీ మనం పొరపాటున ఆ కర్రను పట్టుకోవాలనుకోము, ఇష్టపడము. ఒకవేళ మన ఇంట్లో పిల్లలు ఎవరైనా కానీ ఆ కర్రను అట్లా తొందరగా పట్టుకున్నారనుకుందామండి, కానీ ఆ కర్రను పిల్లలు పట్టుకున్నంత మాత్రాన వెంటనే బాగా పట్టుకున్నావు లోపలికి తీసుకురా ఆ కర్రను అని అనము. మరేం చేస్తాము, అక్కడ పెట్టు అని తొందరగా చేతిలో ఉన్న కర్రను కూడా తీసేస్తాం, పిల్లల చేతిలో ఉన్న కర్రని. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు కాసే వ్యక్తికి సమాజం విలువనివ్వనప్పుడు గొర్రెల కాపరి చేతిలో ఉన్న కర్రకేమి విలువనిస్తుంది సమాజం? గొర్రెలు కాసే వాడిని చిన్న చూపు చూస్తుంది, అతని చేతిలో ఉన్న కర్రను కూడా చిన్న చూపే చూస్తుంది. కానీ దేవుడు మరి ఆ కర్రను గురించి ప్రత్యేకంగా ఎందుకు అడిగాడు? ఆ కర్ర మీద దేవుడు ఏదో ఒక ఉద్దేశం పెట్టుకున్నట్లున్నాడు. అదే 4వ అధ్యాయం 17వ వచనము, 4వ అధ్యాయం 17వ వచనము, 4వ అధ్యాయం 17వ వచనము. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. ఈ కర్ర మీద దేవుడు ఏదో ఒక గొప్ప ఉద్దేశం పెట్టుకున్నాడు. తన గొప్ప పనిలో ఒక పాత్రగా ఆ కర్రను వాడుకోవాలనుకున్నాడు. అందుకనే ఆ కర్రను గురించి మాట్లాడుతూ, ఆ కర్రను గురించి చెప్పుతూ, మోషే ఏమనుకున్నాడు? ఇది నా కర్ర, ఇది గొర్రెల మేపడానికి వచ్చిన కర్ర, తీసుకున్న కర్ర అనుకున్నాడు. ఇది గొర్రెల కాటికేలే ఈ కర్ర అనుకున్నాడు. కానీ ఏ కర్రనైతే మోషే ఇష్టంతో ఏర్పరచుకున్నాడో, ఏ కర్రనైతే సమాజం అసహించుకునిందో, అదే కర్రను దేవుడు తన పరిచయంలో ఒక పాత్రగా వాడుకోవాలనుకున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ కర్ర ద్వారా గొప్ప గొప్ప పనులు చేయాలనుకున్నాడు. అందుకని నీ చేతిలో ఉన్నది ఏమిటి? కర్ర. ఇదిగో ఆ కర్ర ద్వారా అనేకమైన సూచక్రియలు చేయాలి. నువ్వు గొప్ప గొప్ప సూచక్రియలు చేయాలి మోషే. సరే, కాబట్టి ఈ కర్రను నువ్వు ఖచ్చితంగా తీసుకొని పోవాలా. తర్వాత 20వ వచనము, 20వ వచనము, 4వ అధ్యాయము 20వ వచనము. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. సమాజం ఏమనుకునిందంటే అది గొర్రెలోని కర్ర అనుకునింది. మోషే కూడా గొర్రెలు కాయడానికే వారికే ఈ కర్ర అనుకున్నాడు. కానీ దేవుడు ఈ కర్రను ఖచ్చితంగా నువ్వు తీసుకొని పోవాలా, ఈ కర్ర ద్వారా జరగవలసిన పని చాలా ఉంది అంటున్నాడు. ఆ కర్రతో ఆ సూచక్రియలన్నీ చేయాలా? దేవుడు చెప్పేశాడు మోషేకు, ఆ కర్రని తీసుకుపోవాలా, భద్రంగా జాగ్రత్తగా తీసుకుపోవాలా. సమాజానికి ఇంకా తెలియలేదు ఆ కర్ర విలువ. దాని ద్వారా దేవుడు ఎంత గొప్ప పనులు చేస్తాడో తెలియలేదు. మరి అటువంటి పరిస్థితిలోన దేవుడు ఆ కర్రను తీసుకోమని చెప్పాడు కదా.
దాని గురించి రాయబడింది ఏంటంటే, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అంతకు ముందు అది గొర్రెలోని కర్ర, గొర్రెలు మేపడానికి ఏర్పరచుకున్న కర్ర. ఎప్పుడైతే దేవుడు దాన్ని తన పని కోసము, తన పనిలో వాడుకోవాలనుకున్నాడో, ఒక పాత్రగా వాడుకోవాలనుకున్నాడో, వెంటనే దాన్ని గురించి రాయబడింది ఏమిటంటే, మోషే దేవుని కర్రను చేత పట్టుకొని పోయాను. అంటే దేవుని కర్ర అని ఎందుకు అంటున్నాడు? అంతకు ముందు ఆ మాట ఎప్పుడు చెప్పలేదు దేవుడు ఆ కర్రను గురించి. మరి ఎందుకు చెబుతున్నాడు? తన పనిలో దాన్ని వాడుకుంటున్నాడు కాబట్టి, తన పని దాని ద్వారా జరిగించుకోవాలనుకున్నాడు కాబట్టి. దేవుని కర్ర. ప్రేమన దేవుని బిడ్డలారా, మోషే దేవుని కర్రను చేత పట్టుకొని పోయాను. సరే, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆ కర్ర ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు. మరి అలాంటప్పుడు దేవుడు జరిగించినటువంటి వాటిలో ఒకటి లేదా రెండు రెండు సూచక్రియలు, ఆ కర్ర ద్వారా దేవుడు జరిగించినటువంటి సూచక్రియల్లో ఒక రెండు సూచక్రియలు మనము చదువుకుందామండి. 9వ అధ్యాయము 23వ వచనము. 9వ అధ్యాయం నిర్గమకాండం 9వ అధ్యాయం 23వ వచనము. మోషే కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగ చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయను. ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడును అట్టివి కలుగలేదు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగ చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడు, రాజు ఎదుట మాట్లాడుతున్నాడు, ఆ సమాజంలో ఉన్నాడు. కానీ దేవుడు తన ఏ సూచక్రియ ఎప్పుడు చేయాలనుకున్నాడు, ఆ వరుస ప్రకారంగా తను చేయాలనుకున్నవి చేయిస్తూ వస్తున్నాడు. మోసే, నీ కర్రను పైకెత్తు ఆకాశం వైపు అన్నాడు. ఆకాశం చాలా పెద్దది, కర్ర చాలా చిన్నది. అటువంటి ఆ కర్రను ఆకాశం వైపు ఎత్తన్నాడు దేవుడు. ఆ కర్ర పైకెత్తగానే దేవుడు మహాసూచక్రియలు పంపిస్తున్నాడు భూమి మీదకి. కానీ మరి దేవుడు డైరెక్ట్ గా చేయొచ్చు కదా? లేదు. మోషే ఎప్పుడైతే కర్ర ఎత్తుతాడా అప్పుడే నేను స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఆ కర్రను పైకెత్తగానే, ఆకాశం వైపు చూపగానే, ఉత్త చేయి చాపితే కుదరదు, ఉత్త చేయి చూపిస్తే కుదరదు, ఖచ్చితంగా కర్ర ఎత్తే పైకి చూపించాలా. వెంటనే ఉరుములు, మెరుపులు, వడగండ్లు, తర్వాత పిడుగులు భూమి మీద పడుచు ఉన్నాయి. అబ్బో, గొప్ప గొప్ప ఉరుములు, గొప్ప గొప్ప మెరుపులు, గొప్ప గొప్ప పిడుగులు, వడగండ్లు, భయంకరమైన వడగండ్లు అవి భూమి మీద పడుచు ఉన్నవి. ఐగుప్తు రాజ్యమైనది మొదలుకొని అటివి ఎప్పుడు కూడా కలగలేదంట అలాంటివి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత ఆశ్చర్యం! ఆ చిన్న కర్ర పైకెత్తగానే అంత గొప్ప సూచక్రియలు దేవుడు జరిగిస్తున్నాడు. అవును, జరిగిస్తున్నాడు. ఆ కర్ర, ఆ చిన్న కర్ర పైకెత్తగానే మెరుపులు వచ్చావా ఆకాశం ఉండ? అవును. ఉరుములు వచ్చావా? అవును. వడగండ్లు వచ్చావా? అవును. పిడుగులు భూమి మీద పడుతూ ఉన్నాయా? అవును. పిడుగులు, ఊరుం పడితే పిడుగు అనేవాళ్ళు. ఇలాగా మరి కొన్ని ప్రాంతాల్లో ఊరుం అనేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో పిడుగు అనేవాళ్ళు. ఇలాగా మనం గమనించినట్టయితే ఎప్పుడైనా వర్షకాలంలోన ఆ వర్షం కురుస్తూ ఉన్నప్పుడు భయంకరమైన ఉరుములు ఒక 2-3 సార్లు చాలా గట్టిగా ఉరుముతుంటాయి. అప్పుడు
చాలా మంది భయపడతారు, కొంతమంది కేకలేసే వాళ్ళు, కొంతమంది ఈలలేసే వాళ్ళు. కానీ అప్పుడు ఏమనుకుంటారు, వరే పడనేమో ఎడైనా ఉరుము అంటే అంత భయంకరమైన శబ్దము. అది పడిందో పడలేదో కానీ అంత భయంకరమైన శబ్దం. ప్రేమన సహోదరి సహోదరులారా, ఇక్కడ పిడుగులు భూమి మీద పడుచుండేనంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పడుచున్నావో. అబ్బా, ఎన్ని పడుచున్నావో అంటే ఎంత భయంకరమైనటువంటి ఆ శబ్దం వస్తుందో. అంత భయంకరమైన శబ్దము, అంత భయంకరమైన శబ్దం. భూమి మీద పిడుగులు పడుచు ఉన్నవి, నిమ్మరమవుతున్నారు, బిత్తరమవుతున్నారు. రాజు, సైన్యము, సైన్యాధిపతులు, జనాలు, అందరికి దడ పుట్టేసింది. అదే ఎప్పుడు చూడలేదురా ఇది. ఎప్పుడు మన తాతల కాలంలో కూడా ఇలాంటివి ఇంత పెద్దవి జరిగినవని కూడా చెప్పలేదు. ఏంటి ఇంత పరిస్థితి, అబ్బా ఇంత ఘోరం, ఇంత భయంకరము. గుండెలు చచ్చిపోయాయి ఐగుప్తు జనాలకు. ఇలాగ మనం గమనించినట్టయితే ఆ కర్ర పైకెత్తగానే అంత సూచక్రియ జరిగిందా? అవును, జరిగింది. అంత గొప్ప సూచక్రియ జరిగింది. తర్వాత ఇంకా ఒక వచనాన్ని చదువుకుందామండి. 14వ అధ్యాయము 15వ వచనము, 14వ అధ్యాయము 15, 16 వచనాలు. 16 వచనమే డైరెక్ట్ చదువుకుందామండి. 14వ అధ్యాయం 16 వచనం. నీవు కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోగుదురు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ప్రజలను దేవుడు బయటికి నడిపించాడు. మోషే నడిపించుకుని వస్తున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలు, అంత మందిని నడిపించుకుని వస్తూ ఉంటే పెద్ద జనము, చాలా విస్తారమైన జనము. ఎంత జనము, అంత జనం. ఒకేసారి ఒకే చోట మనం ఎప్పుడంత జనాన్ని చూడలేదు. అలాగా మనం ఆలోచించేసినట్టయితే మరి ముందేమో సముద్రం వచ్చింది, అటు వెనకేమో ఫరో సైన్యం తరుముకుంటా వస్తుంది. ఈ ప్రజలేమో భయపడి, అయ్యో ఐగుప్తీయులు మనల్ని చంపడానికి వచ్చారేమో, మరలా మోసే ఎందుకు తీసుకొచ్చావు, మోసే ఎందుకు అనవసరంగా వచ్చావు మా మధ్యకు, మాలోనికి నువ్వు అనవసరంగా అడుగు పెట్టావు. ఒకవైపేమో సముద్రం ఉంది, ఒకవైపేమో ఫరో సైన్యం వస్తుంది, మధ్యలో మమ్మల్ని సాయనికన మునిగితే సముద్రంలో పడాలా లేదా సరిస్తే వాళ్ళ చేతిలో సాయాలా? ఇందుకే నా తొలకొచ్చింది. ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా? ప్రజలు ఎంతో మంది వాగుతున్నారు. సైన్యం తరుముకొస్తుంది, ప్రజలు ఇక్కడ వాగుతున్నారు, సముద్రం అంటుంది. ఏం చేయాలా? కష్ట పరిస్థితిలో ఏం చేయాలో తెలియదు, అర్థం కాలేదు మోషే. అర్థం కాక ప్రార్థన చేస్తున్నాడు, దేవా పంపించినోడు నువ్వే తండ్రి, పరిస్థితి అంతా నీకు తెలుసు, ఎట్లా చేస్తావో ఏం చేస్తావో నువ్వు చేయ తండ్రి. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోసే నీవెందుకు నాకు మొరపెడుతున్నావు, సాగిపోమ్ము. ప్రయాణములో ప్రార్థన ఏంటికయ్యా, సాగిపోవాలి. నీ చేతిలో ఉన్న కర్ర ఆ సముద్రం వైపు చాపు. సముద్రం ఎంత పెద్దది, కర్ర ఎంత చిన్నది. ఆ సముద్రం ఎంత పెద్దందో, ఎంత లోతుందో. అయినా ఆ చిన్న కర్రను ఆ సముద్రం వైపు చాపన్నాడు. చాపగానే 2 పాయలైపోయింది. అబ్బా, ఎంత ఆశ్చర్యము, ఎంత గొప్ప సూచక్రియ. ప్రపంచంలో లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అంత గొప్ప సూచక్రియ సముద్రము విడిపోవడం మరెప్పుడు కూడా చూడలే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం ఆలోచన చేసినట్టయితే ఆ కర్ర ద్వారా అంత గొప్ప పని జరిగించాడా దేవుడు? అవును, జరిగించాడు. ఆ కర్రతో అంత గొప్ప పని వాడుకున్నాడా? తన పాత్రలో అంత పని ముట్టుగా అంత గొప్ప పాత్రగా వాడుకున్నాడు. అవును, వాడుకున్నాడు. సరే, ఇలాగ మనం ఆలోచన చేసినట్టయితే మరి ఒక భాగాన్ని చదువుకుందామండి. రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము
17వ అధ్యాయము 6వ వచనము. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మోషేతో కరువు కాలంలో 3.5 సంవత్సరాల వర్షం రాలేదు కదా, చాలా మంది ఉపవాసాలతో ఉంటున్నారు. అటువంటి కరువు కాలంలో, కరువు సమయంలో దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, నా దైవజనుడు, నా జనుడైనటువంటి నా దాసుడు, నా సేవకుడు, నా కొరకు బ్రతికేవాడు, కష్టానికి నష్టానికి బ్రతికేవాడు, నా కోసం నిలబడినటువంటి వాడు, ప్రాణాపాయాలకు తెగించి, కాబట్టి అతను నేను ఈ సమయంలో చేయి విడవకూడదు, అతన్ని నేను ఖచ్చితంగా ఆదుకోవాలి. ఏలియా, నువ్వు ఇక్కడ ఉండద్దు, ఈ ఊర్లో సమాజంలో నువ్వు ఉండద్దు, నువ్వు వెళ్ళి కేరీతి వాగు దగ్గర దాని ఎందుకు. కేరీతి వాగు, వాగు వంక, ఆ వంకకు పేరు ఖచ్చితంగా ఉంటది. మళ్ళా ప్రతి వంకకి పేరు ఉంటది, మనుషులకే కాదు, వంకలకు కూడా పేర్లు. కాబట్టి ఏ వంకకో వెళ్ళద్దు, నువ్వు కేరీతి వాగు దగ్గరకు వెళ్ళు, కేరీతి వాగు దగ్గరకు వెళ్ళు, వాగి పలానా చోట దాగి ఉండు. నీకు ఆకలి అయితే క్యారెట్ కావాలనుకుంటున్నావా, నేను పంపిస్తా. మనుషులతో కాదు, కాకోలములకు నేను ఆజ్ఞాపించాను. కాకులు వస్తాయి నీకు తీసుకురావడానికి. చాలా మంది ఉపవాసములతో అన్నం లేక తల్లడిల్లిపోతున్నారు. నీకు కడుపు నిండా పెట్టేస్తాను. ప్రతిరోజు రొట్టె మాంసం, ఉదయము అస్తమయము, ఉదయము అస్తమయము. మరి ఇలాగా మనం గమనించినట్లయితే ఏమిటితో పంపించాడంట దేవుడు? కాకులతో పంపించాడు. మనుషులతో పంపించు కదా, లేదు, అందరికి కరువే. ముందుగానే తినేస్తారేమో, ఇక్కడే మధ్యలోనే తినేస్తారేమో. ఇంకొకటి, మనుషులకు అప్పగిస్తే కూడా రోజు టైం టు టైం తీసుకోవాలంటే కూడా కొంతమంది రిస్క్ పడొచ్చేమో. పొలానికి ఓ రోజు ఒక వ్యక్తి వెళుతున్నాడు పొద్దున్నే అంటే ఎవరో ఒకరు క్యారియర్ తీసుకొని వెళ్ళాలి తర్వాత. అలాంటప్పుడు ఒక రోజు క్యారియర్ తీసుకుపోయేటప్పుడు ఒక రోజు 8కి తీసుకుపోతారు, ఒక రోజు 9, ఒక రోజు 10, ఒక రోజు 11 అయినా క్యారియర్ పోదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతిరోజు ఉదయము అస్తమయము, ఉదయము అస్తమయము కాకులు తీసుకుని పోతున్నాయంట. టైం పాటిస్తున్నవి. టైం మిస్ కావడం లేదు. ఉదయము అస్తమయము, ఉదయము అస్తమయము ఆ కాకులు తీసుకొని పోతూ ఉన్నవి. మనుషులు తీసుకొని పోతే క్యారియర్ ఒకరోజు ఒక్కో టయానికి అంత ఉంటది, ఒక్కో రోజు గంట వెనక గంట ముందు అవుతుంటది. కానీ ఇక్కడ కాకులు అలా చేయలేదు, టైం టు టైం. ఇలాగ మనం గమనించినట్లయితే ఈ కాకిని మనకల్లా సమాజం చాలా అసహించుకుంటది. ఎలా అసహించుకుంటది అంటే, ఎప్పుడైనా గానీ కాకి ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల కిందట కాకి ఎవరింట్లోకైనా ఒకరింట్లోకి పోయిందంటే ఏమనే వాళ్ళంటే, కాకి ఇంట్లోకి పోయింది ఇల్లుడి సల్లా ఊకంటే కాదు 6 నెలలు, ఊకంటే కాదు కళ్ళగొట్టి, వాకిటికి కళ్ళగొట్టి, బీగ వేసి కళ్ళగొట్టి పోవాల. ఎందుకంటే కాకి చెడ్డదంట. ఆ చెడ్డది ఇంట్లోకి పోయిందంట. అందుకని మనం ఇప్పుడు ఉండకూడదు, కాపురం కొద్ది రోజులు బయటికి పోవాల. అంటే సమాజం కాకిని చెడ్డదిగా భావించింది. ఏ కాకినైతే చెడ్డదిగా భావించిందో అలాగనే దేవుడు అదే కాకిని తన పరిచర్లో పాత్రలుగా వాడుకుంటున్నాడు. ఉదయము అస్తమయము, ఉదయము అస్తమయం, టైం తప్పిపోవడం లేదు. ఎంత క్రమశిక్షణ, ఎంత కంట్రోల్. ఆవిడికి ఎంతో ఇష్టమైన రొట్టె అన్నా మాంసం అన్నా కానీ తీసుకుని పెట్టాలా. అయ్యో, దేవుడు అప్పగించాడు మాకు ఈ పని, దేవుడు మాకు ఈ బాధ్యత అప్పగించాడు. మంది కాదు చెప్పింది, దేవుడు చెప్పాడు. అది ఎవరికో కాదు, తన సేవకుడైన ఏలియాకు మాత్రమే ఇవ్వాలి. అది ఎక్కడో కాదు మేము తీసుకోవాల్సింది, కేరీతి వాగు దగ్గరకే తీసుకోవాలా. సహోదరులారా, ఒక విషయం, వాగు, ఆ వాగన్నా వంకన్నా దాని పేరు మనుషులకు మనకు మాత్రమే తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ కాకులకు ఎప్పుడు తెలిసింది? ఈ పలానా వంక, కేరీతి వాగని దాని పేరు ఎప్పుడు తెలిసింది వీటికి? దాని పేరు చెప్పగానే అటువైపే పోతున్నాయి.
మరి ఎక్కడ ఎవరికి వెళ్ళి ఇప్పుడు? ఏలియాకి వెళ్ళా. మధ్యన ఎవరైనా కనపడితే దారి మధ్యలో ఎవరికైనా వేయచ్చా? అయ్యచ్చేమో, కానీ అలాగే ఇయ్యలేదు. ఖచ్చితంగా దేవుడు చెప్పిన చోటుకే పోవాలా, ఏలియాకి ఇయ్యాల. ఈ కాకులకు ఏలియా ఏం గుర్తుంటది? ఈ కాకులు ఏలియాని ఏం గుర్తు పెట్టుకునింటాయి? కాకులు చెప్పగానే కాకులు ఏలియా దగ్గరకే తీసుకున్నామంటే ఏలియా మనుషుల కోటే కాదు గుర్తుండేది, కాకులు కూడా గుర్తుండిపోయాడంట. ఓహో, దైవజనుడా! దైవజనుడు కదా ఏలియా, నిజంగా దైవజనుడు అతనే. అతని లాంటి దైవజనుడిని మేము ఎప్పుడు చూడలేదు. అతను చాలా పవర్ఫుల్, దేవుని కోసం చాలా కష్టపడేవాడు కదా. సరే, అతనికి తీసుకోవాలి కదా, మేము దేవా ఖచ్చితంగా తీసుకోవాలి. ఏలియా పేరు గుర్తుంది, ఏలియా రూపం గుర్తుంది, కెరీతి వాగు గుర్తుంది, వాటికి ఒక ఆకులు గుర్తు పెట్టుకున్నాయి. అంటే కాకుల ద్వారా కాకులను దేవుడు తన పరిచర్లో పనిముట్లుగా వాడుకున్నాడు, పాత్రలుగా వాడుకున్నాడు. అవును, వాడుకున్నాడు, చక్కగా వాడుకున్నాడు. అవి కూడా తమ బాధ్యతను, తమ పాత్రను చక్కగా నిర్వర్తించాయి. దేవుని పనిలో పాత్రలుగా వాడబడ్డాయి. తరువాత సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 24వ వచనము నుండి చదువుకుందామండి. 24వ వచనం నుండి. యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట గల సందులలో నిలిచెను. గాడిద కాలును ఆదిమేను కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను. కనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే సందర్భం ఇదే. ఇశ్రాయేల్ ప్రజలను గుర్చే, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళుతున్నటువంటి వారిని గుర్చే. మరి అటువంటి పరిస్థితిలోన అది దేవునికి నచ్చని ప్రయాణము, బిలాము చేసే ప్రయాణము. దేవుని ప్రజలను శపించడానికి బాలాకు రాజు పిలుస్తున్నాడు. వద్దు, నువ్వు వెళ్ళకూడదు, దేవుడు చెప్పాడు. ఒకసారి చెప్పాడు, అర్థం కాలేదు. అక్కడ ధనము ఎక్కువ ఇస్తామంటున్నాడు. ధనాశకు లొంగిపోయి ఒకవేళ దేవుడు మొమ్మంటే ఒకవేళ అదంతా నాకు వచ్చేస్తుంది కదా అనుకున్నాడు. కానీ దేవుడు ఇతని చెప్తే మామూలుగా చెప్తే వినే రకం కాదు, వినే క్యారెక్టర్ కాదు ఇతంది. కాబట్టి ఏం చేయాలా? నువ్వు రస్తపట్టు, దారి పట్టు, నేను చూసుకుంటే నీ సంగతి అనుకున్నాడు. పరలోకం నుండి దూసిన ఖడ్గం చేత పట్టుకొని, పెద్ద ఖడ్గం చేత పట్టుకొని ఒక దూతను పంపించాడంట. ఆ దూత వచ్చింది ఫస్ట్. బిలాము కనపడలే, దూత కనపడింది, అడ్డు నిలబడింది. అయ్యో, నన్ను నరికేస్తాడేమో దారి కలిగింది. కొట్టేశాడు. ఒకసారి కొట్టాడు, మరి రెండోసారి ఆగిపోయింది. రెండోసారి కొట్టాడు, మరి మూడోసారి ఆగిపోయింది. మూడోసారి కొట్టాడు, కింద కూలబడిపోయింది. అప్పుడు వెంటనే దేవుడు ఆ గాడిదకు వాక్కునిచ్చాడంట. ఏమని వాక్కునిచ్చాడు? 28వ వచనము, 28, 29 వచనాలు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అడగగా, బిలాము నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దానమైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ దిగుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయటం కదా అని బిలామును అడిగాను. అది అలాగా అడుగుతుందంట బిలామును. ప్రేమైన సహోదరులారా, ఈ మ్యాటర్ మనకు అర్థమవుతుంది కదా, టైం లేదు, మరి షార్ట్ కట్ లో ముగించుకుందామండి. ఇంకా ఈ మెసేజ్ 2 గంటలు, కానీ మరి మనకు అంత టైం లేదు కదా. ఇచ్చినట్లయితే మరి అప్పుడు వెంటనే ఈ గాడిద అడుగుతుంది, ఏమని అడుగుతుంది? అయ్యా, ఆ దేవుడు వాక్కునిచ్చాడంట. వాక్కనగా మాట్లాడే శక్తి. ఆ గాడిదకు ఎప్పుడైతే వాక్కునిచ్చాడో ఆ బాధతో వెంటనే మాట్లాడుతుంది. బాధ దెబ్బ తగిలినప్పుడు ఆ పాండం, దెబ్బ తగిలిన తర్వాత 6 నెలలకు హర్షము, వెంటనే అరుస్తాం.
దానికి కూడా బాధ. అయ్యో నేనేం తప్పు చేయలేదే, నేనేమి నా యజమానునికి ద్రోహం చేయలేదే, ఆ దూత నాకు అడ్డు నిలబడుతుంది, ముందుకు అడుగు పెడితే నన్ను నరుకుతుందేమో, అంతేకాదు నా యజమానుని నరుకుతుందేమో, మా ఇద్దరి ప్రాణాలు పోతావేమో, నా యజమానుని కనిపించలేదేమో ఆ దూత, కానీ నాకు కనపడింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. నా యజమానుడు కొట్టాడు కదా, ఒకసారి కొట్టాడు కదా, ఓకే, 2 సార్లు కొట్టాడు కదా, ఓకే, 3వసారి కూడా కొడుతున్నాడు కదా, ఒకవేళ ఈ దెబ్బలకు నేను చాయనేమో, కానీ దూత ఒక్కసారి ఖడ్గంతో వేసిందంటే అయిపోయింది, మేమిద్దరు చనిపోతాం. నా యజమానులు ప్రాణాలు కూడా కాపాడుకోవాలా, నా ప్రాణం కూడా ఒకవేళ తగ్గితే బాగుంటుందేమో కదా. కాబట్టి ఆ గాడిద అడుగు ముందుకే కూడా ఆగిపోతుంది, ఏట్లు తింటూ ఆగిపోతుంది. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే నిజంగా కొట్టాడు, ఒకసారి కొట్టాడు, 2 సార్లు కొట్టాడు, 3వసారి కొట్టాడు, ఒక మండిపోతుంది బిలాముకు. ఎందుకంటే అక్కడ దాని మీద ఆశపడ్డాడు, అందని పొందని దాని మీద ఆశపడ్డాడు. కొన్నిసార్లు మనిషికి ఆశ ఉంటది, అది అందుతుందో లేదో తెలియదు కానీ, చేతికి చిక్కుతుందో లేదో తెలియదు కానీ ఆశపడతాడు, ప్రయాసపడతాడు, సాధ్యమున్నంత వరకు దానికి కొంతకాలం ఇచ్చేస్తాడు, అంతకపోయినా కానీ నిరుత్సాహపడతాడు. అంటే అందరి దానికి కూడా ఆశపడే రకం మనది. సరే, ఇలాగ మనం ఆలోచించినట్టయితే గాడిదను 1 సారి 2 సార్లు 3 సార్లు కొట్టిన తర్వాత, అప్పుడు దేవుడు గాడిదకు వాక్కునిచ్చిన తర్వాత గాడిద అడుగుతుంది, ఏమని అడుగుతుంది? ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు అని అనలేదు, నీవేళ నన్ను ముమ్మారు కొట్టితివి. అరే, 1సారి కొట్టినప్పుడు లెక్క పెట్టుకునింది, 2వసారి కొట్టినప్పుడు లెక్క పెట్టుకునింది, 3వసారి కొట్టినప్పుడు లెక్క పెట్టుకునింది ఈ గాడిద? అవును, ఎంచుకునింది. అరే, ఫాల్టీ కాలేదా? కాలేదు. 3 సార్లు కొట్టినప్పుడు ఎందుకు 2 సార్లు అనలే, లేదా 4 సార్లు అనలే? కరెక్ట్ గా చెబుతుంది లెక్కల్లో, ఖచ్చితంగా కరెక్ట్ గా చెబుతుంది లెక్కలు. ఇంతకి లెక్కలు ఈ గాడిదకి ఎప్పుడు వచ్చింది? ఇది ఎప్పుడు నేర్చుకునింది? ఈ గాడిద ఎప్పుడు నేర్చుకునింది లెక్కలు? చిన్నప్పుడు ఏమన్నా బడికి పోయిందా? పోనీ పలకా బలపం తీసుకుని రాసుకునిందా? 1, 2 అని ఎక్కడైనా గురువు గారి దగ్గర రాసుకునిందా? నేర్చుకునిందా? లేదే. ఇది చదువుకోకున్నా గానీ, ఇది స్కూల్కి వెళ్ళకున్నా గానీ లెక్కలు ఎంత కరెక్ట్ గా చెబుతుంది. మనకేలే మనుషులకు లెక్కలు వచ్చేది అనుకున్నాము, కాదు, ఇక్కడ గాడిద కూడా లెక్కలు చెబుతుంది. నీవేళ నన్ను ముమ్మారు కొట్టితివి, నా దోషమేముంది, నా తప్పేముంది, నేనేమైనా తిరగబడ్డానా? నీ దానమైనది మొదలుకొని నేను ఎప్పుడైనా ఇలా చేశానా? నేటి వరకు నీవు ఎక్కుచూ దిగుచూ వచ్చిన నీ గాడిదను కానా? నీవెక్కడ వెళ్ళాలన్నా, ఎప్పుడు వెళ్ళాలన్నా, నిన్ను మోసుకొని వెళ్ళాలన్నా, ఏ దినమున నేను నీకు అన్యాయం చేయలేదు కదా, ద్రోహం చేయలేదు కదా, నేను నీకు మోసం చేయలేదు కదా, ఎప్పుడు తిరగబడలేదు కదా, మరెందుకు ఈ రోజు నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నావు, ఇంత కొడుతున్నావు అని అడుగుతుందట. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఇంకొక మాట చదువుకుందామండి. పేతురు పత్రిక 2వ పత్రిక 16వ వచనము, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఇట్లనగా నోరు లేని గర్దభము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతని ప్రవక్త దేవుని సేవకుడు. మనుషులతో చెప్తే వినే క్యారెక్టర్ కాదు ఇతని. ఎందుకంటే 10 మంది నా మాట అనుకునేవాడు ప్రవక్త. కాబట్టి ఎవరితో వినే రకం కాదు. మరి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళతో చెప్పిస్తున్నామో దేవుడు, కానీ లేరు కదా అక్కడ. ఏ గాడిదనైతే కొట్టాడో అదే గాడిదకే వాక్కునిచ్చాడంట. అదే గాడిదకి వాక్కునిస్తల కల్లా వెంటనే మాట్లాడుతుంది. ఆ గాడిద ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతుంది, కానీ వేరేది మాట్లాడడం లేదు. ఏది మాట్లాడమని దేవుడు దానికి అనుమతి ఇచ్చాడో అదే మాట్లాడుతుంది. గాడిదకు దేవుడు, చెప్పు, నీ నోరుంది కదా, ఇంతవరకు తినడానికి త్రాగడానికే ఉంది కదా, నీకు అనుకూలమైనప్పుడు అరవడానికి ఉంది కదా, అయితే ఇప్పుడు స్పష్టంగా మానవ స్వరముతో మాట్లాడడానికి నేను నీకు మాటలు ఇస్తున్నాను, పలుకిస్తున్నాను, వాక్కునిస్తున్నాను, మాట్లాడు, లేట్ చేయొద్దు, ఇప్పుడే మాట్లాడు. ఆ బుద్ధి లేని వానికి, ఆ వెర్రి వానికి చెప్పేసాయి కొన్ని మాటలు.
నోరు లేని గర్ధపము మానవ యొక్క స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త వెర్రితనమును అడ్డగించను. ఆ ప్రవక్త వెర్రితనమును అడ్డగించను. ఆపేసింది. ఏది అడ్డగించింది? గాడిద అడ్డగించిందంట. ఎట్లాగా మరి? గద్దిస్తూ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం గమనించినట్లయితే నోరు లేని గర్ధపు మానవ స్వరముతో మాట్లాడి అతడు గాడిద చేత గద్దింపబడ్డాడట. గాడిద గద్దించిందా? గద్దిస్తూ బుద్ధి చెప్పిందా? అవును, గాడిద గద్దిస్తూ బుద్ధి చెప్పింది. దేవుడు గాడిదను వాడుకోవాలనుకున్నప్పుడు గాడిదను కూడా వాడుకున్నాడు తన పనిలో. ఆలోచించండి. కర్ర, మోషే చేతి కర్ర, సమాజము లెక్క పెట్టని కర్ర, సమాజము చిన్న చూపు చూసిన కర్ర, సమాజం అసహించుకున్న కర్ర, ఆ కర్రను అంత గొప్పగా వాడుకున్నాడు తన పనిలో పాత్రగా గొప్పగా వాడుకున్నాడు. ఇంతకీ ఆ కర్ర చచ్చిందా బతికిందా? ఆ కర్ర చచ్చిందా బతికిందా? మోషే చేతిలో కర్ర అప్పటికి అది చచ్చిందా బతికిందా? పోనీ ఇలాగా అడిగితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది కదా. ఇంతకు ఆ కర్ర ఒట్టిదా పచ్చిదా? సహోదరులు ఎవరైనా చెప్పండి, ఆ కర్ర ఒట్టిదా పచ్చిదా? ఒట్టిదే. ఎన్నో సంవత్సరాల కింద తీసుకునింది మోషే. ఒట్టిది, అది జీవము లేని కర్ర, ఒట్టి కర్ర, చచ్చిన కర్ర. దానినే తన పరిచర్లో అంత గొప్పగా వాడుకున్నాడు. లోకం అసహించుకున్నటువంటి కాకులు, లోకము చిన్న చూపు చూసిన కాకులు, లోకము చెడ్డవిగా భావించిన కాకులు, వాటిని దేవుడు తన పరిచర్లో ఏలియా విషయంలో అంత నమ్మకమైన వాటిగా వాడుకున్నాడు. బైబిల్ చరిత్రలో కాకులను గూర్చి ఆ సందర్భంలో గొప్పగా రాయించాడు. తన పనిలో కాకులను వాడుకున్నాడు, పరిచర్యలో తన పాత్రలుగా. అలాగనే గాడిదను వాడుకున్నాడు దేవుడు. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే గాడిదకు వాక్కునిచ్చిన వెంటనే వాక్యం చెప్పేసింది, ప్రవక్తకు చెప్పింది. మరి వాళ్ళకిళ్ళ కాదు, చిన్నోళ్ళకి కాదు. దేవుడు మనకు కూడా నోరిచ్చాడు, మనకు కూడా భాష ఇచ్చాడు, మనకు కూడా పలుకిచ్చాడు, స్పష్టమైన మాటలు ఇచ్చాడు. కానీ ఎవరికి 10 మాటలు కూడా చెప్పం చాలా మంది. గాడిద చెప్పింది, గాడిద వాయిదేయలేదు. చాలా మంది వాక్యం చెప్పాలనుకుంటారు కొన్ని సందర్భాల్లో, ఎక్కడో మందిరంలోనో, ఎక్కడో కుటుంబంలోనో, కానీ అట్లే వాయిదాలు వేసుకుంటూ పోతుంటారు. పాడాలనుకుంటారు, వాయిదేస్తుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గాడిద వాయిదా వేయలేదు. గాడిదకి ఎప్పుడైతే దేవుడు వాక్కిచ్చాడో అప్పుడే చెప్పేసింది. ఇప్పుడు ఆలోచిద్దామండి. ఒక కర్ర దేవుని పనిలో అంత గొప్పగా వాడబడింది. ఒక కర్ర, జీవము లేని కర్ర, ఎండిన కర్ర, చచ్చిన కర్ర, ఆ కర్రే అంత గొప్పగా దేవుని పనిలో వాడబడినప్పుడు మనిషిగా ఉన్నటువంటి మనము, మనిషిగా ఉన్న నీవు, సహోదరి సహోదరుడా, కర్ర కంటే తక్కువ నువ్వు. ఒక కర్రని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోలేడా? నువ్వు ముందుకొస్తే ఖచ్చితంగా వాడుకుంటాడు. కర్రనే వాడుకున్నాడట, నిన్ను వాడుకోలేడా? కర్ర కంటే అధ్వానము నువ్వు కాదు. కర్ర కంటే నువ్వు గొప్పవాడు, కర్ర కంటే నువ్వు గొప్పదానవి. కర్రను చేయలేదు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో. నిన్ను చేసుకున్నాడు తన స్వరూపంలో తన పోలికలో. కర్ర దేవుని కుమారుడు కాదు, దేవుని బిడ్డ కాదు. నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డ. ఇంకో మాట చెప్పమంటారా? కర్రకు పరలోకం లేదు. నువ్వు దేవుని కోసం బ్రతికితే, దేవుని మాట వింటే, దేవుని పనిలో నీకుంటే, నువ్వుంటే గొప్పదైన పరలోకం నీకిస్తాడు దేవుడు. ఆ కర్రకి ఇవ్వడు, ఆ కాకులకి ఇవ్వడు, ఆ గాడిదకి ఇవ్వడు. పరలోకము చేరనివి ఇవే దేవుని పనిలో పాత్రలుగా వాడబడ్డాయి. ఒక జీవము లేని కర్ర అంత గొప్పగా వాడబడింది. ఒక చచ్చిన కర్ర దేవుని పరిచర్లో అంత గొప్పగా వాడబడింది. ఒక చెడ్డవిగా భావించుకున్న కాకులే, సమాజం అసహించుకున్న కాకులే అంత గొప్పగా దేవుని పరిచర్లో వాడబడ్డాయి. గాడిదను మనం ఇష్టపడి ముట్టుకోము. కుక్కనైనా ముట్టుకుంటాం మేము, కానీ గాడిదను ముట్టుకోము, అసహించుకుంటాము. అటువంటి గాడిదనే దేవుడు తన పరిచర్లో ప్రవక్తకు గాడిద ద్వారా బుద్ధి చెప్పించాడు. గాడిద గద్దించింది, ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. అంటే గాడిదతో వాక్కు గాడిదకిచ్చాడు. గాడిద వాక్కు చెప్పిందా? అవును చెప్పింది. గాడిదకు నోరిస్తే వాక్కు చెప్పిందంట. మరి నీకు నోరిచ్చాడు కదయ్యా,
నీకు నోరిచ్చాడు కదా తల్లి. ఎంతమందికి చెప్పావు దేవుని మాట నీ లైఫ్ లో? ఆలోచించు. వాయిదాలు వేస్తావా? అమ్మా మంచిది కాదు సహోదరుడా, మంచిది కాదు. మంచి దానికి లేట్ చేయకూడదు. ఆలస్యం చేస్తే అమృతం విషమైపోతుంది. మంచి దానికి వాయిదాలు వేయకూడదు. గాడిద వాయిదాలు వేయలేదే. ఈ రోజు చెప్పు, ఇప్పుడు చెప్పు అంటే అప్పుడే చెప్పేసిందే. లేదే దేవుడే ఇంకో నెలకు చెప్తున్నాను లేదే. ఆ కాకులకు దేవుడు ఆహారం పంపించు, ఏలియాకి తీసుకోండి అంటే మధ్యాహ్నం తీసుకోవటంలే దేవుడా, కొంచెం ఈ రోజు పానం బాలేదని చెప్పుకోలేదే. ఒక రోజు ఒకసారి టైం తప్పిలేదే. టైం తప్పకుండా పాటించాయి. మరి నువ్వెందుకు టైంని పోగొట్టుకుంటున్నావు దేవుని పరిచయలో? దేవుని పనిలో నువ్వు నిలబడితే నీ ద్వారా గొప్ప పనులు జరిగించాలనుకుంటాడు దేవుడు. తన గొప్ప పరిచయలో నేను పనిముట్టుగా వాడుకోవాలనుకుంటున్నాడు, ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఏమిటి నీ పరిస్థితి? ఒక గాడిద దానికి పనిని అప్పగించినప్పుడు తన పని నెరవేర్చింది. కాకులు తనకి పనికి అప్పగించినప్పుడు అవి నెరవేర్చవి. ఒక కర్రను దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు కర్ర కూడా వాడబడింది. ఆలోచించండి. కర్ర కంటే నువ్వు గొప్ప, గాడిద కంటే నువ్వు గొప్ప, కాకుల కంటే నువ్వు గొప్ప. కానీ పని కూడా ఆ గొప్ప దేవునిదని మర్చిపోవద్దు. ఆ గొప్ప దేవుని పనిని అవే నెరవేర్చినప్పుడు నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తావు దేవుని పనిని? మన మీద లేదా భారము? మన మీద లేదా బాధ్యత? మన మీద ఉంది బాధ్యత. అర్థం కాలేదా? ఇంకా కళ్ళు తెరవబడలేదా? ఇంకా మనసులో నిర్ణయం తీసుకోలేదా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో మనకు బాగా తెలిసిన వాక్యాలే. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. కింద అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోనండి, నడవండి. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలా? ఊకునడానికి అది నేర్చుకోవాల్సింది. ముందుకు సాగిపోవాలా. ఏమి నేర్చుకోవాలా? ఆయన్ని నేర్చుకోవాలా, ఆయన్ని గురించి నేర్చుకోవాలా, ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలా. మన బతుకు కోసం అవసరమైన వాటిని నేర్చుకున్నాము. తినక ముందు చేకడుకోవాలని నేర్చుకున్నాం, తిన్న తర్వాత చేకడుకోవాలని నేర్చుకున్నాము. తినాలంటే కడుపు నిండాలా, కడుపుకు కావాలంటే తెచ్చుకోవాలా, కష్టపడాలా, ఇవన్నీ నేర్చుకున్నాము. కానీ దేవునిది నేర్చుకోమంటున్నాడు. ఎంతమంది మీద ఉంది బాధ్యత? కాడి ఎంతమంది మీద ఉంది? మనందరి మీద ఉంది. క్రైస్తవులైన ప్రతి ఒక్కరి మీద ఉంది. అంతేకాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనము. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్పాడు? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎంతమంది మీద ఉంది ఆ బాధ్యత? ఎంతమంది మీద ఉంది ఆ బాధ్యత? అంటే ప్రభువులో ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడి ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది దేవునిలో అడుగు పెట్టి ముందుకు కొనసాగిపోతున్నారో, ఎవరైతే క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాల్గొంటున్నారో వారందరి మీద ఉందంట బాధ్యత. వారందరి మీద ఉంది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా సంఘములో స్త్రీలు పురుషులు ఉంటారు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, పట్టణం వాళ్ళు, విద్యావంతులు, విద్య లేని వాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళు అందరూ ఉంటారు. కానీ అందరితో ఉంటున్నాడు. ప్రభువు బల్లలో పాల్గొనే ప్రతి ఒక్కరితో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుతున్నారబ్బా. మనందరి మీద ఉంది ఆ బాధ్యత. అవును, ఉంది బాధ్యత. ఇన్ని బాధ్యతలు గ్రంథంలో దేవుడు ఎన్నో లేఖనాలు మన కోసం రాయించినా గాని మనం వాటిని గుర్తు పెట్టుకోలేకపోతున్నాము. గుర్తున్నా కూడా పాటించలేకపోతున్నాము. దేవునికి చెప్పిన వాక్యానికి, ఇచ్చిన వాక్యానికి అన్యాయం చేస్తున్నాం, ద్రోహం చేస్తున్నాం. కానీ కర్ర ద్రోహం చేయలేదు. కర్రను వాడుకోవాలనుకున్నప్పుడు కర్ర దేవుని మీద తిరగబడలేదు. కాకులు అప్పగించిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చవి. గాడిద అప్పగించిన దాన్ని ఖచ్చితంగా నెరవేర్చింది. మరి ఇప్పుడు నువ్వు తిరగబడిపోతున్నావు, దేవుని పని వాయిదేస్తున్నావు, దేవుని పని లెక్క చేయడం లేదంటే అంటే ఒక కాకుల కంటే తక్కువ నువ్వు, ఒక గాడిద కంటే అధ్వానమా నువ్వు, ఒక కాకి కంటే అధ్వానమా, ఒక కర్ర కంటే అధ్వానమా? అది చచ్చిన కర్ర అంత గొప్పగా వాడబడినప్పుడు ఒక మాట చెప్పాలంటే ఏకదాటిగా 40 సంవత్సరాలు వాడబడింది దేవుని పనిలో పాత్రగా కర్ర. నీవు చివరి దాకా మోషేను ఉంచినంత వరకు తన పరిచయలో ఉంది కర్ర. ప్రేమైన సహోదరి సహోదరులను ఆలోచించేయండి. ఏమిటి పరిస్థితి? అంటే నువ్వు ఆ కర్ర కంటే తక్కువనా? ఆ కాకుల కంటే తక్కువ? ఆ గాడిద కంటే తక్కువ నువ్వు? ఆ గాడిద కంటే అధ్వానమా? కాదు. నువ్వెంతో గొప్ప వ్యక్తివి, నువ్వెంతో గొప్పవాడవు, గొప్పదానవు.
పని గొప్ప పని. దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవునిదే ఆ పని. ఒక ఎమ్మెల్యే ఒక పని చెప్తే నీకు పిలిచి చెప్తే చేయవా? ఒక మంత్రి పని పిలిచి చెప్తే చేయవా? అంతకంటే గొప్పవాడు కాదు ఆ దేవుడు. ఆ గొప్పవాని పనిని లేట్ చేయడం మంచిది కాదు. దేవుడి మాటల్ని మనందరి హృదయాల్లో స్థిరపరచును గాక. సహోదరి సహోదరులందరికీ కూడా పేరు పేరున వందనాలు.